చాలా మందికి ఎన్నో సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క దానికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో మీ అందరి కోసం ఇవాళ మన స్టూడియోలో పాము శరత్ బాబు గారు ఉన్నారు, అడ్వకేట్. ఈయన మీరు మీ చేతులతో ఎవరన్నా ఒక జంట వచ్చి మేము ఇట్లా విడిపోవాలని అనుకుంటున్నాము, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? మీరు ఫస్ట్ ఏం చేస్తామంటే యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాము. అసలు నిజంగా ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకి అనేది గమనిస్తాము. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండాలంటారు ప్రతి ఒక్కరికి. వాళ్ళని పిలిచి అసలు మ్యారేజ్ అంటే మ్యారేజ్ సిస్టమ్ ఏంటి, వివాహ వ్యవస్థ ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి అప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఫ్యామిలీ కేసెస్ చాలా చూసారు కదా, ఎక్కువగా డివోర్స్ కావాలని మేల్ వస్తున్నారా, ఫీమేల్ వస్తున్నారా? ఎక్కువగా ఫీమేల్ వస్తారు, మేల్ కూడా అదే మోతాదులో వస్తున్నారు. ఓకే. అండ్ దీంట్లో ఏ ఏజ్ జోనర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? ఈ మధ్య కాలంలో అయితే చాలా చిన్న ఏజ్ వాళ్ళే వస్తున్నారు. మ్యారేజ్ అయిపోయిన ఇమీడియట్ గా కూడా కొందరు వస్తుంటారు. మ్యారేజ్ అయిపోయిన ఇమీడియట్ గా కూడా వస్తుంటారు. ఇమీడియట్ అంటే ఏంటి సార్? లైక్ 1 మంత్ లోపే వస్తుంటారు. 1 మంత్ లోపే వచ్చే కేసెస్ కూడా ఉంటాయి. సో ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేదు, ఈ 1 year లో అంటే డివోర్స్ ఇస్తారా? అట్లాంటప్పుడు అది డివోర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి డివోర్స్ కావాలనుకుంటుంది, అబ్బాయి వద్దనుకుంటున్నాడు. సో వద్దనుకునేదానికి ఆయన రీజన్స్ ఆయన చూపిస్తాడు కాబట్టి. అండ్ ఇన్ కేస్ పెళ్ళయ్యాక పిల్లలు ఉంటే విడిపోవాలంటే సిచ్యువేషన్ ఏంటి? పిల్లలోపు ఏజ్ 5 years లోపు ఉంటే ఖచ్చితంగా మదర్ ఈజ్ ద నేచురల్ గాడ్. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోకుంటే డైరెక్ట్ డివోర్స్ అప్లై చేసుకోవచ్చు. సో అది నిజమేనా? అది 100% నిజమే. ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య భర్త తల్లిదండ్రులను చూడను, భర్త కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండకూడదు అంటే అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే. మీరు అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే యాక్చువల్గా నేను ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో జాబ్ చేసేవాడిని. ఓ సాఫ్ట్వేర్లో. సో యాక్చువల్గా ఏమైతుందంటే 1992లో మా ఫాదర్ అండ్ మదర్ విడిపోయారండి. మీ పేరెంట్స్ విడిపోయారు? మా పేరెంట్స్ సపరేట్ అయ్యారు. అప్లికేషన్ పెట్టుకున్నాను ఇట్లా. సో మా మదర్ కేసు ఉంది. ఓ మీ మదర్ కేసే మీ ఫస్ట్ కేసు. 29 years తర్వాత మీ మదర్ కేసుని మీరు సక్సెస్ చేశారు. వామ్మో. ఆ ఫైల్ మిస్ అయినందుకు లాయర్ అయ్యారు. ఆ ఫైల్ ఆ రోజు దొరికింటే ఈ రోజు సాఫ్ట్వేర్ లో ఉండేవాళ్ళు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో బేసిక్గా ఈ రోజుల్లో ఏంటంటే చాలా మందికి ఎన్నో సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క దానికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. బట్ రైట్ అడ్వకేట్ మనకి చాలా రేర్గా దొరుకుతుంటారు అనేది చెప్పుకోవాలి. సో మీ అందరి కోసం ఇవాళ మన స్టూడియోలో పాము శరత్ బాబు గారు ఉన్నారు, అడ్వకేట్. ఈయన సో బేసిక్ అంటే ఎక్కువ మందికి కోర్టులో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏ సమస్య మీద చాలా మంది కోర్టుకి వస్తుంటారో ఆ సమస్యలు అన్నిటి గురించి మనం సార్ని అడిగి వాటికి ఒక పరిష్కారం అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మీరు బాగున్నారా? ఐఎమ్ వెరీ గుడ్ సార్. సార్ బేసిక్గా ప్రతి ఒక్కరికి లైఫ్లో డాక్టరో ఇంజనీరో లేకుంటే ఒక డిఫరెంట్ ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకుంటారు. మీరు అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే యాక్చువల్గా నేను ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో జాబ్ చేసేవానండి. ఓ సాఫ్ట్వేర్లో. ఓకే. కొన్ని రోజులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేశాను, తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా చేశాను. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో చేశాను. సో యాక్చువల్గా ఏమైతుందంటే 1992లో మా ఫాదర్ అండ్ మదర్ విడిపోయారండి. మీ పేరెంట్స్ విడిపోయారు? మా పేరెంట్స్ సపరేట్ అయ్యారు. ఓకే. సపరేట్ అయిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి కూడా డిస్ప్యూట్స్ ఉండేవి, పెరిగి పెద్దగా అయ్యి 92లో సపరేట్ అయ్యారు. ఓకే. సపరేట్ అయినప్పుడు మా మదర్ సూట్ ఫర్ మెయింటెనెన్స్ వేసింది. మెయింటెనెన్స్ కావాలి నాకు అనేసి వేసినప్పుడు మా ఫాదర్ కొంచెము దాన్ని ఈగోయిస్ట్గా తీసుకొని చాలా అంటే డిలే జరిగింది. 92 నుంచి 97 వరకు డిలే అంతా అన్ని ఇయర్స్ నడిచింది కేసు. నడిచిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇది అయ్యేటట్లే అని చెప్పేసి పిల్లల్ని మనమే చదివిద్దాము, ఇది డ్రాగ్ అవుతోంది కోర్టు కేసు అని చెప్పేసి వాళ్ళు మానేశారు. ఇంకా అప్పుడు ఏమైందంటే నేను కూడా ఇది ఇట్లా కాదు కదా, ఇట్లా జరగకూడదు, అమ్మకి అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడప్పుడు కోర్టుకి వెళ్ళేవాడిని. కోర్టుకి వెళ్ళి ఇట్లా జరిగింది మరి కేసు ఎట్లా అని అడిగినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, లాయర్ ఎవరైనా అనేవాళ్ళు కోర్టు పేపర్స్ తీసుకొస్తే దాన్ని బట్టి మనం కేసు నడిపిద్దాం అనేవాళ్ళు. అయితే కోర్టు పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? కోర్టులో ఉన్నాయి. సో నేను కోర్టుకి వెళ్ళి అవి సెర్చ్ చేసేవాడిని.
అంటే వాళ్ళు దానికి ఒక సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ముందు అసలు ఆ కాపీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. అవును. ఆ చెక్ చేసుకున్నప్పుడు అవి దొరక్కపోయేవి అనమాట. ఓకే. అట్లా నేను కొన్ని సంవత్సరాలు తిరిగాను. ఒక సంవత్సరం ఒక 3-4 సార్లు అట్లా వెళ్ళి ఎవరైనా జూనియర్ ల్యాండ్ పట్టుకొని డబ్బులు ఇచ్చి చెక్ చేసి అట్లా చేసినప్పుడు కూడా అవి దొరకలేదు మనకి. ఓకే. దొరకనప్పుడు నేనేం చేశాను, ఇట్లా అని చెప్పేసి ఒక మా దగ్గర తెలిసిన అతను ఇట్లా లా చేయొచ్చు అని చెప్పినప్పుడు నేను అప్పుడు అరే లా చేయాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అప్పుడు లా సెట్ రాశాను నేను. ఓకే. లా సెట్ రాసి అందులో ర్యాంక్ సాఫ్ట్వేర్ అయ్యాక మళ్ళీ లాక్ వచ్చారు. లాక్ వచ్చాను నేను. లాక్ వచ్చి అప్పుడు అయిన తర్వాత అప్పుడు మళ్ళొకసారి నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్నాను ఇట్లా. సో మా మదర్ కేసు ఉంది. మీ మదర్ కేసే మీ ఫస్ట్ కేసు. మా మదర్ కేసులో అందులో నేను కూడా పిటిషనర్నే, నేను మా తమ్ముడు కూడా పిటిషనరే అప్పుడు. ఎందుకంటే మేము కూడా అప్పుడు మైనర్లేం కాబట్టి. సో నేను యాజ్ అ పిటిషనర్ నేను అప్లికేషన్ వేసుకున్నాను సర్టిఫైడ్. మీ కేసు మీరు వాదించుకోవచ్చా? వాదించుకోవచ్చు, బట్ అప్పటికి నేను అడ్వకేట్ అయ్యాను. ఓకే. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ కన్సర్న్ రికార్డు మా రికార్డ్ రూమ్కి రాలేదు ఇంకా అని అన్నారు. కోర్టు రికార్డ్ రూమ్ ఉంటుంది, ఆ రికార్డ్ రూమ్కి రాలేదన్నారు. రానప్పుడు అది అక్కడ ఉండాలి, కన్సర్న్ కోర్టు సెక్షన్ ఆఫీస్లో ఉండాలి. సో మరి ఇది ఎక్కడ ఉంది అని నేను అడిగాను అప్పుడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు ఎక్కడ ఉంది, మీరు రాలేదని ఫైల్ మిస్ అయింది కాబట్టి, ఆ ఫైల్ మిస్ అయింది కాబట్టి రికార్డ్ రూమ్కి రాలేదన్నారు కాబట్టి ఎక్కడ ఉందని అడిగాను. అడిగితే వాళ్ళు ఈ ఫైల్ లేదు అని చెప్పేసి పంపించేశారు. మళ్ళీ రిటర్న్ ఇస్తే నేను ఫస్ట్ అప్పీల్ వేసాను. వేసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే అరే ఇతను పట్టు వదలకుండా చేస్తున్నాడని చెప్పేసి ఒక ఎంప్లాయీని పెట్టి మొత్తం సెర్చ్ చేయించారు. కోర్టు సెర్చ్ చేస్తే అవి మొత్తం చెదలు పట్టిన కండిషన్లో ఫుల్ ఫైల్ దొరికింది. యాక్చువల్గా ఆఫ్టర్ 29 years ఫుల్ ఫైల్ దొరికింది. 29 years తర్వాత యాక్చువల్గా ఫర్ ఎవ్రీ 10 years అవి డిస్ట్రక్షన్కి వెళ్ళాలి. అంటే కొన్ని పార్ట్స్ డిస్ట్రక్షన్కి వెళ్ళాలి, లాస్ట్కి చివరికి జడ్జ్మెంట్ అని అవే ఉండాలి. అవి కూడా డిస్ట్రక్షన్కి వెళ్ళిపోయి మొత్తం అసలు ఫైల్ ఉండదు తర్వాత. కానీ ఆ ఫుల్ ఫైల్ దొరికింది. అయితే నేను అడిగాను అసలు ఫుల్ ఫైల్ ఎట్లా దొరుకుతుంది, సంథింగ్ అక్కడ జరిగింది అనేది అర్థమైపోయింది. సో అప్పుడు కోర్టు వాళ్ళు కూడా ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దొరికింది కదా సరే. అమ్మ కూడా చెప్పింది ఇక మనకు కాగితాలు అయితే దొరికినాయి కదరా, ఇక్కడ మనం కేసు వేద్దామంటే అప్పుడు అవి తీసుకొని నేను ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేశాను. ఓకే. చేస్తే వాళ్ళు దాన్ని చేశారంటే రిటర్న్ అంటే ఇప్పుడు 29 యాక్చువల్గా హిందూ చట్టంలో 3 years లిమిటేషన్లోనే మనము ఒక జడ్జిమెంట్ని అమలు పరచడానికి వేసుకోవాలి. 3 years దాటిపోయింది. కాకుండా జనరల్గా వేసుకోవాలంటే 12 years టైం ఉంటుంది. 12 years లోపు వేసుకోవాలి. ఆ 12 years టైం కూడా దాటిపోతే మరి ఎట్లా అన్నామంటే అప్పుడు నేను ఒక జడ్జిమెంట్ సైటేషన్ దొరికింది నాకు. సేమ్ ఇదే మాలాంటి సిచ్యువేషన్ కర్ణాటకలో జరిగింది. అక్కడ కర్ణాటక హైకోర్టు ఇచ్చింది అనమాట. ఇది ఇన్ని టెక్నికాలిటీస్ ఉన్నా కూడా అన్యాయం జరిగిందే చూడాలి మనము, కాబట్టి టెక్నికాలిటీస్ని పక్కకు పెట్టి ఇవ్వండి అనేది ఒక జడ్జిమెంట్ దొరికింది. ఆ జడ్జిమెంట్ పెట్టి మళ్ళీ నేను ఈపీ ఫైల్ చేస్తే అది తీసుకున్నారు కోర్టు వాళ్ళు, యాక్సెప్ట్ చేసి ఇప్పుడు రీసెంట్గా మనకి 1,08,000 అప్పటివి కేసు 29 years తర్వాత మీ మదర్ కేసుని మీరు సక్సెస్ చేశారు. వామ్మో. అదొక ఫైల్ మిస్ అయినందుకు లాయర్ అయ్యారు. ఆ ఫైల్ ఆ రోజే దొరికింటే ఈ రోజు సాఫ్ట్వేర్ లో ఉండేవాళ్ళు. లైఫ్ కూడా మాది కొంచెం బెటర్ గా ఉండేది కదా. అంటే ఇప్పుడు జరిగిన అన్యాయం వల్ల మాకు చాలా సఫర్ అయ్యాం కదా. సోషల్ స్టిగ్మా ఒకటి, ఇప్పుడు బంధువుల దగ్గర నుంచి ఇవన్నీ ఫేస్ చేసాం, కాకుంటే కొంచెం బెటర్ గా ఉండేది. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ని చూసారు, సక్సెస్ఫుల్ ఉన్నారు. అవునండి. ఓకే. సో థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో ఎక్కువగా ఏ కేసెస్ మీరు చూస్తుంటారు? యాక్చువల్గా నేను దాదాపు అన్ని రకాల కేసెస్ చూస్తుంటాను సార్. ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఇష్యూస్, ఇంకా చెక్ బౌన్స్ కేసెస్ ఇట్లాంటివన్నీ చూస్తుంటాం జనరల్గా. ఓకే. అండ్ ఫస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నారు కదా. సో ఫ్యామిలీ ఇష్యూస్ లో మీరు ఏ కేసుని డీల్ చేస్తారు? జనరల్గా మన దగ్గరికి వచ్చేవి మెయింటెనెన్స్ కోసం వస్తారు. మెయింటెనెన్స్ అంటే డివర్స్ కేసు. డివర్స్ విడిపోయినప్పుడు అమ్మాయి నుంచి వాళ్ళు వస్తారు. ఏమని అంటే నాకు జీవనభృతి కావాలి, మెయింటెనెన్స్ కావాలి, భార్యగా నాకు హక్కు ఉంటుందని కోర్టును ఆశ్రయిస్తారు. ఓకే. వాళ్ళు ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 125 కింద మెయింటెనెన్స్ అడగవచ్చు వాళ్ళు. అంటే బేసిక్గా అంటే మీరు ఆల్రెడీ ఫ్యామిలీ కేసెస్ చాలా చూసారు కదా, ఎక్కువగా డివర్స్ కావాలని మేల్ వస్తున్నారా, ఫీమేల్ వస్తున్నారా? ఇప్పుడు అట్లా ఏమి ఉండదు సార్. ఎక్కువగా ఫీమేల్ వస్తారు, మేల్ కూడా అదే మోతాదులో వస్తున్నారు. ఓకే. అండ్ దీంట్లో ఏ ఏజ్ జోనర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? ఈ మధ్య కాలంలో అయితే చాలా చిన్న ఏజ్ వాళ్ళే వస్తున్నారండి. చాలా చిన్న ఏజ్. మ్యారేజ్ అయిపోయి ఎన్ని ఇయర్స్? మ్యారేజ్ అయిన తర్వాత ఒక
మ్యారేజ్ అయిపోయిన ఇమీడియట్గా కూడా కొందరు వస్తుంటారు 3 months మ్యారేజ్ అయిపోయిన ఇమీడియట్ గా కూడా వస్తుంటారు. ఇమీడియట్ అంటే ఏంటి సార్? లైక్ 1 month 1 month లోపే వస్తుంటారు. 1 month లోపే 1 month లోపే వచ్చే కేసెస్ కూడా ఉంటాయి. ఓకే. జనరల్ గా ఏంటంటే ఇవి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు వస్తుంటారు జనరల్ ఎక్కువగా ఇవి 1 month లోపు వచ్చేవి. అంటే సార్, అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఎదర్ అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఈ డివర్స్ ప్రొసీజర్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డివోర్స్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది సార్, ఎవరికైనా సేమ్ ఉంటుంది. ఓకే. కాకపోతే వాళ్ళు ఇది లాంగ్ ప్రొసీజర్ అవుతుంది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాత్రం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అన్నారు కదా, సో ఈ లాంగ్ ప్రొసీజర్ కూర్చొని మాట్లాడుకునేది ఓకే, బట్ ఒకరికి మ్యారేజ్ అయింది సార్, ఈ రోజే పెళ్లి అయిపోయింది, వీళ్ళకంటూ ఒక టైం పీరియడ్ ఉంటుందా కోర్టులో ఈ కేసుకి డివర్స్ ఇవ్వడానికి, లేకుంటే ఇమీడియట్ గా డివర్స్ ఇస్తారా? ఉంటుంది సార్. యాక్చువల్గా కోర్టు ఎప్పుడంటే ఒక 1 year తర్వాతనే యాక్సెప్ట్ చేస్తుంది. 1 year తర్వాత. 1 year తర్వాత. ఈ 1 year లోపల వీళ్ళు ఎన్నిసార్లు అప్లై చేసుకుని ఒప్పుకోదు. కానీ దానికి ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 14 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్. సో ఇది హిందూస్ కి మాత్రమే. దీంట్లో వాళ్ళు అడగవచ్చు, అంటే కారణాలు చెప్పొచ్చు. మేము 1 year లోపే ఎందుకు విడాకులు కోరుకుంటున్నాం అనేది కారణాలు చెప్పి, ఆ కారణాలు కరెక్ట్గా అని కోర్టుకు అనిపించినప్పుడు కోర్టు గ్రాంట్ చేస్తుంది అప్పుడు. ఓకే. అంటే మన అందరికి తెలిసిందే లైఫ్ లో ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ఏదర్ అమ్మాయి ప్లస్ ఉండొచ్చు, అబ్బాయి ప్లస్ ఉండొచ్చు, ఇక్కడ అబ్బాయి ఆరు అమ్మాయి మైనస్ ఉండొచ్చు. సో ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేదు ఈ 1 year అంటే డివర్స్ ఇస్తారా? అట్లాంటప్పుడు అది డివర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి డివర్స్ కావాలనుకుంటుంది, అబ్బాయి వద్దనుకుంటున్నాడు. సో వద్దనుకునేదానికి ఆయన రీజన్స్ ఆయన చూపిస్తాడు కాబట్టి ఆ రీజన్స్ కరెక్ట్ అయినప్పుడు కోర్టు డైవర్స్ ఇవ్వదు. అంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా 498A ఈ సెక్షన్ ఎక్కువగా చూస్తున్నాం కదా. ఈ 498A సెక్షన్ ఒక అమ్మాయి అబ్బాయి మీద పెట్టినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కామన్ థింగ్ గా పెడుతున్నారు. బట్ దీంట్లో ఏంటంటే నిజంగా చెప్పండి, దీనిలో హానెస్టీగా వ్యాలిడ్ పాయింట్స్ పెడతారా, లేకుంటే ఈ సెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇంకా 2-3 యాడ్ చేస్తారా? అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్గా ఆ కేసెస్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చిన్న గొడవలకే పెద్దగా తీసుకొని పొలిషన్కి వస్తూ ఉంటారు. కొందరేమో చాలా బేర్ చేసి కొన్ని సంవత్సరాలు భరించి స్టేషన్కి వస్తూ ఉంటారు. సో ఇందులో వాళ్ళ ఇంటెన్షన్ బట్టి అది ఉంటుంది అనమాట. ఇప్పుడు అమ్మాయి కొందరు ఏంటంటే సతాయించాలి, భర్త చెప్పిన మాట వినట్లేదు, ఎట్లా అయినా చేయాలి అనేది. తర్వాత ఇంకోటి థర్డ్ పార్టీ, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కాకుండా అమ్మాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళు ప్రొవోక్ చేయబట్టి కూడా పోలీస్ స్టేషన్కి లాగి వీళ్ళని ఇబ్బంది పెడదాము అనే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఓకే. సో వచ్చి వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు అడుగుతారు. జనరల్గా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అక్కడ తేలిపోతుంది వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదని చెప్తారు అక్కడే. బట్ అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, బట్ ఇందులో ఎంత % జెన్యూన్ గా కేసు ఫైల్ అవుతుంది? జెన్యూన్ అంటే చాలా తక్కువ అండి. చాలా తక్కువ. ఓన్లీ 2% ఆఫ్ ద కేసెస్ ఆర్ 2%. ఓన్లీ 2% 2% జెన్యూన్ ఉంటాయి. మిగతా 98 అడిషనల్ ఫ్యాక్టర్స్. అంటే ఎవరో ప్రొవోక్ చేస్తానో, వాళ్ళని సరిగ్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకపోతేనో అలాంటి దాంట్లో వస్తారు వీళ్ళు. ఈ కౌన్సిలింగ్ విషయం మీరు చెప్పారు కదా, సో కౌన్సిలింగ్ అనేది ఎక్కువగా మనం చూస్తే షీటీమ్ స్టేషన్స్ లో ఇస్తారు, లేదంటే బయట ఒక కౌన్సిలర్ దగ్గరికి ప్రైవేట్ గా వెళ్తారు. సో ఈ కౌన్సిలర్స్ అంటే ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నారు సార్, బేసిక్ గా అమ్మాయికైనా అబ్బాయికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర ఉన్న కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈమె అబ్బాయికి ఫేవర్ గా మాట్లాడతారా, అమ్మాయికి ఫేవర్ గా మాట్లాడతారా? అంటే ఇదేమో అవుట్ ఆఫ్ ద స్టేషన్ అండి. యాక్చువల్లీ పోలీస్ స్టేషన్స్ లో మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. అవును, ఉమెన్ పోలీస్ స్టేషన్, అందులో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. కానీ అంటే ఎక్కువ మంది, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్, నాకు ఆ కౌన్సిలర్ తెలుసు కదా, ఆయన దగ్గరికి పోతే కొంచెం ఫ్రీగా ఉంటాము, వీళ్ళు ఏం రాస్తారో మనకి ఏమైతుందో అని చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడు. అతన్ని నమ్మి ఈ అమ్మాయి వచ్చింది అనుకోండి అక్కడికి, అక్కడ ఆయన ఈ అబ్బాయి తరపునే మాట్లాడతాడా, లేదంటే జెన్యూన్ గానే ఉంటారా? అక్కడ ఓకే, ఇప్పుడు అబ్బాయి తరఫు వాళ్ళు కాబట్టి అట్లా ఉంటే కౌన్సిలర్ కి ప్రాబ్లం అవుతుంది కదా. సో వాళ్ళ రెప్యుటేషన్ ఉండాలి అనుకుంటే మాత్రం బ్యాలెన్స్డ్ గానే ఉంటారు. సో ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతుందంటారా, నిజాయితీగానే ఉన్నారంటారా? లేదు, ఇక్కడ నిజాయితీగానే ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అమ్మాయికి నష్టం జరిగింది అనుకోండి, మళ్ళీ వేరే కౌన్సిలర్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్తుంది, ఓకే అప్రోచ్ అవుతుంది. కాబట్టి బట్ ఈ కౌన్సిలర్ ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఈ స్టేట్మెంట్స్ లాయర్ కి పాస్ చేయాలా, లేకుంటే సంబంధం లేదా? ఈయన ఇచ్చే స్టేట్మెంట్ మీద కూడా కౌన్సిలర్ అనేది సంబంధం లేదు సార్. కౌన్సిలింగ్ ఈజ్ సపరేట్. యాక్చువల్గా బయట పోలీస్ స్టేషన్ జరిగే కౌన్సిలింగ్ ఒకటి, వీళ్ళు బయట వెళ్ళాలనుకుంటే అది వేరు. యాక్చువల్లీ పెద్ద మనుషుల తరహా అది ఉంటుంది. ఈవెన్ కోర్టులో కూడా డైవర్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, సెషన్ ఉంటుంది. అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తారు. జడ్జి గారు పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు పాయింట్ అన్ని కనుక్కుంటారు. అక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయితే మళ్ళీ
వాళ్ళని ఇన్వర్ట్ అవుతారు, వాళ్ళు ఓకే. కలిసిపోతారు. అండ్ ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీరు చెప్తున్నారు. అండ్ అవును. ఇన్ కేస్ పెళ్ళయ్యాక పిల్లలు ఉంటే విడిపోవాలంటే సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ పిల్లలంటే 5 years లోపు ఉంటే, పిల్లల ఏజ్ 5 years పిల్లల లోపు. ఏజ్ 5 years లోపు ఉంటే హా. ఖచ్చితంగా మదర్ ఈజ్ ద నేచురల్ గార్డియన్. ఓకే. 5 years దాటితే 5 years దాటితే ఫాదర్ అడగొచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు ఫాదర్. ఫాదర్. ఓకే. బట్ అంటే సినిమాలలో మేము చూస్తుంటాము పిల్లలు పెరిగి పెద్ద అయిన వరకు కూడా తల్లి దగ్గరే ఉండాలి, హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా అని. అది నిజమేనా? అది నిజమే. అంటే ఇప్పుడు తండ్రి కావాలనుకుంటే విజిటేషన్ రైట్స్ అని వేసుకోవచ్చు. ఓకే. తర్వాత నాకు చైల్డ్ కస్టడీ కావాలని కూడా వేసుకోవచ్చు. ఓకే. కస్టడీ అంటే కస్టడీ అంటే నాకు పెద్దగా అయ్యాడు కాబట్టి నేను నా కొడుకు నా దగ్గరే ఉండాలని కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు. అందులో ఈయన రీజన్స్ కరెక్ట్ అయినవి ఉంటే అప్పుడు ఇచ్చేస్తాడు. ఓకే. అయితే అక్కడ విజిటేషన్ రైట్స్ కూడా అడగొచ్చు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నంత మాత్రాన తండ్రి చూడదు అనేది ఏం లేదు. విజిటేషన్ రైట్స్ అడగొచ్చు. ఆదివారం వెళ్ళి చూస్తానని చెప్పేసి ఆ పర్టికులర్ టైమింగ్స్లో నేను వెళ్ళి చూస్తాననేది కూడా పెట్టుకొని విజిట్ చేయొచ్చు. ఓకే. అంటే వాళ్ళకి అనుకుంటే ఇస్తారు, ఆ హక్కు ఉంది ఫాదర్కి. ఓకే. బట్ ఈ పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక ఇన్ కేస్ డివర్స్ అయిపోయింది అనుకోండి పేరెంట్స్ కి, ఈ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యాక నాకు మా నాన్న ప్రాపర్టీ కావాలి అని ఏమైనా కేసు ఫైల్ చేయొచ్చా? చేయొచ్చు, 100% చేయొచ్చు. ఎందుకంటే అక్కడ విడిపోయింది కేవలం భార్యాభర్తలు మాత్రమే. పిల్లలు అంటే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ ఇష్టం. మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు. తల్లి దగ్గర అంటే తల్లి దగ్గర ఉండొచ్చు, తండ్రి దగ్గర అంటే తండ్రి. బట్ ప్రాపర్టీ అతను తల్లి దగ్గరే పెరిగి అయినా కూడా ప్రాపర్టీలో హక్కు ఉంటుంది. ఓకే. అండ్ ఈ రోజుల్లో కొత్త చట్టం మనం చూస్తున్నాం, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ వచ్చాయి కదా. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోకుంటే డైరెక్ట్ డివోర్స్ అప్లై చేసుకోవచ్చు. అవునండి. సో అది నిజమేనా? అది 100% నిజమే. ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య భర్త తల్లిదండ్రులను చూడను, భర్త కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండకూడదు అంటే అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే డైవర్స్ గ్రాంట్ చేస్తారు. అది అంటే ఇందులో సాక్ష్యాలు కావాలంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తే నిలబడుతుందా? అంటే వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఓకే. యాడ్ అయితే అప్పుడు బెటర్. సో ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఉంటే ఇట్లా అవుతుంది. ఇలా అవుతుంది. ఓకే. అండ్ బేసిక్ గా ఈ మెయింటెనెన్స్ అన్నారు కదా, సో ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఏముంటుంది? మెయింటెనెన్స్ ప్రాసెస్ ఏముంటుందంటే అమ్మాయి ఫస్ట్ కోర్టు లాయర్ని కన్సల్ట్ అయ్యి మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవాలి. మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకున్న తర్వాత అప్పుడు హస్బెండ్కి నోటీసులు వెళ్తాయి. ఓకే. ఆయన శాలరీని బట్టి అవన్నీ మనకి ప్రూఫ్స్ ఇచ్చినట్టయితే మనకి ఆ శాలరీలో 1/3 ఆఫ్ ద శాలరీ మెయింటెనెన్స్ ఇస్తారు. 1/3 అట్లా అంటే ఎన్ని నెలలు ఇవ్వాలి, లేకుంటే ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి? అది టిల్ ద లైఫ్ ఆఫ్ ద పిటిషనర్. అయితే అక్కడ ఏమవుతుందంటే ఒకవేళ కనుక భార్య వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం అక్కడ అప్పుడు ఈ మెయింటెనెన్స్ వర్తించదు. ఓకే. అంటే అంతవరకు తీసుకున్న మెయింటెనెన్స్ ఎన్నికి ఇవ్వాలా? లేదు, వెనక్కి ఇవ్వాల్సిన అట్లా ఏముండదండి. కాకపోతే జనరల్గా అయితే అక్కడ వరకు మనం ఆమెకు పెళ్ళయింది అనేది ప్రూవ్ చేస్తే అక్కడ నుంచి ఇవ్వని అవసరం లేదు. ప్రూవ్ చేయాలి. ఓకే. అండ్ ఎక్కువగా అంటే లైక్ మేల్ కానీ ఫీమేల్ కానీ వచ్చి మీ దగ్గర నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు కదా. సో ఒక అబ్బాయి ఎలాంటి సమస్యలు చెప్తుంటారు? అబ్బాయిలు ఎలాంటి సమస్య అంటే ఇన్కంపాటబిలిటీ. ఇప్పుడు వాళ్ళ మధ్యలో సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోవడము, తర్వాత ఈ అమ్మాయి అస్తమానము వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడడము, ఇంట్లో ఎక్కువగా ఉండకపోవడము, కుకింగ్ చేయకపోవడము, తర్వాత ఊరికే లావిష్ అంటే లగ్జరీ థింగ్స్ కొనడము, అట్లాంటివి కూడా ఉంటాయండి. అస్తమానం పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఓకే, అట్లాంటివి కూడా ఉంటాయి ఎక్కువగా. అబ్బాయి చెప్పే కంప్లైంట్స్. అమ్మాయి చెప్పడం ఏంటంటే తాగి వస్తారు, సరిగా చూసుకోడు, ఇంట్లో సరిగా ఏమి మెయింటెనెన్స్ సరిగా చేయడు, ఉద్యోగానికి సరిగా వెళ్ళడు అనేసి ఇట్లాంటివి చెప్తారు. ఓకే. అండ్ ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ అన్నప్పుడు ఇప్పుడు భర్త భార్యను కొట్టడము, ఏదైనా తిట్టడము, ఇన్సల్ట్ చేయడము, అవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయి. ఓకే. అండ్ ఇంకో విషయము, కొంతమంది ఇట్లా కేసు ఫైల్ చేస్తుంటారు కదా. సో అంటే ఇప్పుడు ఒక అబ్బాయి కేసు ఫైల్ చేసి ఉండొచ్చు, తర్వాత అమ్మాయి డిఫెన్స్లోకి వస్తుంది, అంటే ఆ అబ్బాయిది అప్పర్ హ్యాండ్ ఉంటుందా? అంటే ఫస్ట్ ఎవరు కేసు ఫైల్ చేస్తే, ఎవరు నోటీస్ పంపిస్తే వాళ్ళది అప్పర్ హ్యాండా? లేదు, అట్లా ఉండదండి. అట్లా ఏమి ఉండదు. అక్కడ కరెక్ట్గా సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి వచ్చి ఫాల్స్ 498 పెడుతుంది. 498 చిన్న విషయానికి 498 పెట్టింది అనుకోండి. అప్పుడు చివరికి ఆ కేసు అంతా అయిన తర్వాత అందులో అది ఫాల్స్ అని తేలినప్పుడు అప్పర్ హ్యాండ్ అబ్బాయిది అవుతుంది. కాకపోతే గ్రాడ్యువల్గా 2 years టైం అనేది కొంచెం కేసు నడిచేంత కాలము మనకి ఇబ్బంది ఉంటుంది అబ్బాయికి. తర్వాత తను డిఫమేషన్ పెట్టచ్చు.
ఓకే. ఎందుకంటే తను ఫాల్స్గా నా మీద పెట్టిందని డిఫమేషన్ పెట్టొచ్చు, తర్వాత డైవర్స్ గ్రౌండ్ కూడా అది. ఓకే. సో ఈ ఫాల్స్ కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి అది క్రుయాలిటీ కిందకి వస్తుంది. సో ఈ కెన్ అప్లై ఫర్ డైవర్స్ అండ్ దట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అప్పుడు కోర్టు గ్రాంట్ చేస్తుంది. అండ్ ఈ కేసెస్ విషయంలో ఇన్ కేస్ డైవర్స్ విషయమే అనుకోండి, లా ప్రకారం వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగితే ఎంత టైంలో డివోర్స్ వస్తుంది? ఇది పర్టికులర్ టైం అనేది మనకు స్పెసిఫిక్గా లేదండి లాలో. తక్కువ అంటే ఎంత, ఎక్కువ అంటే ఎంత? మినిమం 1 year వేసుకోండి. 1 year, 8 months to 1 year మినిమం. తక్కువ మాక్సిమం అంటే 3 to 7 years అయినా కూడా 7 years కూడా 10 years అయినా కూడా ఉంటాయి. 10 ఏళ్ళకు కూడా ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. అట్లా అయినా కూడా ఉంటాయి. ఉన్నాయి అట్లా. మీరు ఎన్నో కేసు డీల్ చేసింటారు కదా, సో మీరు చూసిన దానిలో లాంగెస్ట్ ఏంటి? లాంగెస్ట్ కేసు అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక కేసు చేస్తున్నాను. అది వాళ్ళకి దాదాపు మ్యారేజ్ అయ్యి 40 years అయింది. 40 years. ఆమె మెయింటెనెన్స్ కేసు వేసింది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది. తర్వాత ఇప్పుడు భర్త తాలూకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని వేసింది, అందులో హాఫ్ ఆఫ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని. సో అది కేసు అంటే ఆమె కోర్టు చుట్టూ తిరగడము చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇప్పుడు 2016లో వేసింది ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని. సో ఇప్పటి వరకు నడుస్తున్నాం. ఇప్పుడు వరకు అంటే అది దాని వేరియస్ ఫ్యాక్టర్స్ డిపెండ్స్ అపాన్. అంటే ఇంకా దాంట్లో సెల్ఫ్ డిఫెన్స్ కొన్ని వస్తాయి, అపోజిషన్ కొంచెం మాట్లాడుతుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జడ్జిమెంట్ వచ్చాకనే ఇవన్నీ అప్లికబుల్ అవుతాయా? రాకున్నా కూడా ఇవన్నీ ఇస్తున్నారా? ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది మాత్రము డేట్ ఆఫ్ ద ఫైలింగ్ నుంచి ఇస్తారండి. ఫైలింగ్ నుంచి అది ఒక్కటి శాలరీలో ఇస్తారు. అంటే ఆయనకు బిజినెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా దాని కన్సిడర్ అంటే ఎక్కువ జాబ్ అయితే జాబ్ చేసే శాలరీలో, బిజినెస్ ఉంటే వచ్చే ఇన్కమ్ లో 13%, 1/3 వస్తుంది. అది డేట్ ఆఫ్ ఫైలింగ్ నుంచి ఇస్తారు. ఓకే, డేట్ ఆఫ్ ఫైలింగ్ నుంచి ఇస్తారు. సో అవన్నీ ఏరియాస్ కింద పడతాయి. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు మీ చేతులతో ఎవరన్నా ఒక జంట వచ్చి మేము ఇట్లా విడిపోవాలని అనుకుంటున్నాము, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మీ ఫస్ట్ ఏం చేస్తారు? మీరు ఫస్ట్ ఏం చేస్తామంటే యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాము. అసలు నిజంగా ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకి అనేది గమనిస్తాం ఫస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు చేశాను మొన్న. అదేమైందంటే అందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కువ. అంటే అమ్మాయి సైడ్ వాళ్ళ మదర్ సైడ్ నుంచి ఎక్కువ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి. ఓవర్ పొజెసివ్ ఉండబట్టి ప్రతిసారి ఇప్పుడు అబ్బాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది అక్కడ, ఓవర్ పొజెసివ్నెస్ తో. సో అక్కడ ఏమైంది, అమ్మాయి అస్తమానం వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతూ ఉన్నది. అప్పుడు ఈ అబ్బాయికి ఇబ్బంది వచ్చింది, వాళ్ళు మాట అనుకున్నా, అది పెద్దగా అయిపోయింది, విడిపోదామని డిసైడ్ అయిపోయారు. సో అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే అమ్మాయికి కూడా ఇష్టమే హస్బెండ్తో ఉండడము, కాకపోతే థర్డ్ పార్టీస్ వల్ల అట్లా అయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు దాంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు, విడిపోదామని రాసుకున్నారు, అంత అయిపోయింది. కాకపోతే మళ్ళీ వాళ్ళకు చిన్న అబ్బాయి ఉన్నాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు మొత్తం సర్దుకొని చెప్పేసి కలిసి ఉందాం అనుకున్నారు మళ్ళీ. ఓకే. ఎందుకనంటే అది అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, అంత ఇయర్స్ తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా చెప్పాను వాళ్ళకి. సో ఇబ్బంది ఇక్కడ వస్తున్నది, మీ సైడ్ నుంచి వస్తూ ఉన్నది, ఈ అబ్బాయి సైడ్ నుంచి కొంత ఉండొచ్చు, కానీ మీరు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు కన్విన్స్ చేస్తే ఇప్పుడు నౌ దే ఆర్ హ్యాపీ. అంటే ఏ కేసు వచ్చినా మాక్సిమం కాంప్రమైజ్ చేయాలనే చూస్తారు. ఈవెన్ లాయర్స్ అయినా కాంప్రమైజ్ చేయాలని చూస్తారు. కోర్ట్స్ కూడా అసలు ఇమీడియట్ గా ఇవ్వవు. 99% కలపాలనే చూస్తారు, 100% కూడా కలపాలనే చూస్తారు. ఓకే. ఆ 1% ఏంటంటే ఇంకా డీవియేట్ అయిపోతే ఇంకా ఏం చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్. అంటే కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు కోర్టు దృష్టికి వస్తుంది జెన్యూన్ అనేసి, అప్పుడు దే విల్ గ్రాంట్. ఓకే. అండ్ ఇంకొకటి అంటే లైక్ ఇద్దరు వ్యక్తులు మేల్ ఆర్ ఫీమేల్ పెళ్ళయ్యాక వాళ్ళు వెంటనే మనకి ఇది సెట్ కాదని కొంచెం లాంగ్ టైమ్ లో డిసైడ్ అయిపోతే ఇమ్మీడియట్ గా డివోర్స్ తీసుకోవచ్చా? అంటే ఇద్దరికి ఇష్టం ఉంటే అప్పుడు పిక్చర్లోకి వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకుంటారు. మనకి అవడం లేదు కాబట్టి విడిపోదాం అనుకుంటారు, అన్ని రాసుకొని కోర్టుని అప్రోచ్ అయితే వాళ్ళకి 6 months లో వస్తుంది. వాళ్ళకి 6 months అంటే 6 months వేవర్ పీరియడ్ ఇస్తారు కోర్టు వాళ్ళు, రీథింక్ చేసుకోమని. అప్పుడు కూడా రీకన్సిలియేట్ అవ్వండి అని ఇస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. ప్లస్ మనం వేవర్ పిటిషన్ అంటే 6 months కూడా వద్దు మాకు, సో ఇంకా 1-2 months లో కావాలని కూడా వేసుకొని ఆ రీజన్స్ కరెక్ట్ ఉంటే ఆ 2 months లో కూడా ఇచ్చేస్తారు. ఓకే. అండ్ ఈ 6 months టైం పీరియడ్ అన్నారు కదా, ఈ 6 months లో ఏంటి ఏమైనా వెరిఫికేషన్ చేస్తారా? లేదండి, వాళ్ళు రికన్సైల్ అవుతారా, మళ్ళీ మనసు మార్చుకొని కలుస్తారా అనేది చూడడానికి. ఓకే. అది ఎలా తెలుస్తుంది అంటే లైక్ అంటే వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఉంటుందా? కౌన్సిలింగ్ అడుగుతారు, జడ్జి గారు అడుగుతారు వాళ్ళని
Okay. కౌన్సిలింగ్ సెషన్ కూడా పెట్టడానికి చూస్తారు. చూసి అప్పుడు 6 months తర్వాత మళ్ళీ రమ్మంటారు వాళ్ళని. ఓకే. రమ్మని అప్పుడు అడుగుతారు, ఏంది ఏమన్నా మార్చుకున్నారా, మనసు మార్చుకున్నారా చెప్పండి అంటే, లేదంటే ఓకే గ్రాంట్ చేస్తారు. మనసు మార్చుకున్నా ఇట్లా టర్మ్స్ ఉన్నాయి అంటే కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తారు. ఓకే. అట్లా అవుతాయి. సో మొత్తంగా ఫ్యామిలీ ఇష్యూస్ అంటేనే మీకు ఒక పెద్ద ఇష్యూ లా ఉంటదేమో. చాలా పెద్ద ఇష్యూ లానే ఉంటుంది. ఇంకా దానికన్నా వేరే ఇష్యూ అయితే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే Okay. కన్విన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎన్ని కేసులు డీల్ చేశారు? హ్యాండ్ఫుల్ ఆఫ్ కేసెస్ అండి, అంటే నెంబర్ చెప్పడం కాదు కానీ చాలా వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ సో వచ్చాయి. దానిలో పర్సంటేజ్ చెప్పండి, ఎన్ని బ్రేక్ చేశారు, ఎన్ని కలిపారు? నేను యాక్చువల్గా అయితే దాదాపు 95% కలపడమే. కలిపారు. ఓకే. 5% మాత్రం ఇంకా 5% మాత్రం అవి వాళ్ళ సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి కాబట్టి తప్పదు ఇంకా. బట్ యాజ్ ఏ లాయర్గా కాకుండా ఒక హ్యూమన్గా మీరు అవన్నీ చూస్తుంటారు కదా, వాళ్ళు చెప్పే ఇష్యూస్ కానీ సారోస్, డిప్రెషన్స్ అన్నీ వింటుంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది అంటే ఇద్దరు విడిపోయినప్పుడు మీకు? విడిపోయినప్పుడు అనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఇప్పుడు చాలామంది జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదండి, అదొకటి. తర్వాత పెళ్ళికి ముందు వాళ్ళకి యాక్చువల్గా ఒక వివాహ వ్యవస్థ అంటే ఏంటిది అనేది కూడా వాళ్ళకు ఉండట్లేదు. కాబట్టి నేనేమనుకుంటానంటే వాళ్ళకి ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండాలంటాను ప్రతి ఒక్కరికి. వాళ్ళకి పిలిచి అసలు మ్యారేజ్ అంటే, మ్యారేజ్ సిస్టమ్ ఏంటి, వివాహ వ్యవస్థ ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి అప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ అంటే ఇంటర్నల్గా తల్లిదండ్రులు అవి చెప్తూ ఉంటారు కాబట్టి, కానీ పర్టికులర్గా కూర్చోబెట్టి చెప్పడం అనేది జరగదు కదా. సో ఇప్పుడు తర్వాత వచ్చే ఇష్యూస్ ని ముందే ఇంజెక్ట్ చేయాలి, తర్వాత ఇంజెక్ట్ చేయాలి, చెప్పాలి. ఇప్పుడు మహిళ ఒక అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవాలి, అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఇమీడియట్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఆ పెళ్ళిళ్ళు కూడా గ్రాండ్గా చేస్తున్నారు. చూడండి, పెళ్ళిళ్ళు పెట్టే ఖర్చులు చాలా విపరీతంగా ఖర్చులు పెడుతున్నారు. కానీ ఆ ఖర్చులకు పెట్టే దృష్టి వీళ్ళు కలిసి ఉంటారా లేదా, వీళ్ళ మనసులు ఎట్లున్నాయి, వీళ్ళ కంపాటబిలిటీ ఎట్లుందనేది చూడట్లేదు. సో అక్కడ బ్రేక్ అవుతున్నాయి చాలా వరకు. సో అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. వాటి మీద దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా ఇవి తగ్గిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అనిపిస్తుంది, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం బయటకు వస్తాయి విషయాలు ఏంటంటే అనేది. సో అక్కడ ఎక్కువ శాతం థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఈ ఇంటర్ఫియరెన్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అండి, మ్యాక్సిమం టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేద్దామో అనుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ అవుతారు, ఎక్కువ టూ మచ్ ఇంటర్ఫియర్ అవుతారు. ఇంటర్ఫియర్ అయినప్పుడు వీళ్ళకి ఇబ్బందులు అవుతాయి, వీళ్ళు గొడవలు అవుతాయి, ఫ్యామిలీ పాలిటిక్స్ వస్తాయి, అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. సో అండర్స్టాండింగ్ పెద్దవాళ్ళలో కూడా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అక్కడ కూడా వాళ్ళ ఇష్యూ కూడా మేజర్గా ఉంటుంది ఇప్పుడు, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు. ఓకే. ఎక్కువగా అమ్మాయి తల్లిదండ్రుల వల్ల కూడా వస్తున్నాయి ఎక్కువగా అంటే గారభంగా పెంచుకుంటారు, గారభంగా పెంచి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళని కూర్చొని సాల్వ్ చేసుకోమనాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి అస్తమానం ఫోన్లో ఉంటారు. అవును. అమ్మాయి అదే ఏదైనా టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు కదా. సో అక్కడ టూ మచ్ కాంటాక్ట్లో ఉండేసరికి కూడా అబ్బాయికి ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ అయినా కూడా అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. సో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వట్లేదు ఇప్పుడు, పెద్దవాళ్ళు కూడా ఇవ్వట్లేదు. అది చాలా పెద్ద సమస్య అవుతుంది ఇప్పుడు. ఓకే. అండ్ మీరు ల్యాండ్ ఇష్యూస్ కూడా డీల్ చేస్తారా? అవునండి. సో ఈ ల్యాండ్ ఇష్యూస్ అంటే ఏం కంప్లైంట్స్ ఉంటాయి సార్? ఏం కంప్లైంట్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాపర్టీని అమ్ముతాను అనేసి అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. అగ్రిమెంట్ చేసుకుని ఫస్ట్ ఇంత అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, జనరల్గా ఇంకొక పార్టీ వస్తారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం ఏమని వస్తారు. సో అప్పుడు అతను ఏం చేస్తాడు, వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళకి చేస్తాడు. సో అప్పుడు ఇతను వచ్చి కోర్టుని ఆశ్రయించవచ్చు. అప్పుడు ఏంటంటే, మా కాంట్రాక్ట్ బ్రేక్ చేశాడు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద నాకు అదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించమని కోర్టుని ఆశ్రయించవచ్చు. ఇట్లాంటి కేసు వస్తాయి. తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ కేసు వస్తాయి, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ కేసు వస్తాయి. ఇవి ఎక్కువగా జరిగేవి ఇవే. తర్వాత పార్టీషన్ కేసెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారనుకోండి, ల్యాండ్ ఉంటుంది, ఫాదర్ ప్రాపర్టీ ఉంటుంది. సో దానికి పార్టీషన్, ఇప్పుడు అందరు కూర్చొని వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఒకరికి ఎక్కువ తక్కువ వస్తున్నాయి. సో అమ్మాయిలు కొందరు అడుగుతారు, నాకు కూడా ప్రాపర్టీ కావాలని అడుగుతారు, వాళ్ళకి ఇవ్వని అనడం, ఇవన్నీ జరిగినప్పుడు సూట్ ఫర్ పార్టీషన్ వేసుకుంటారు వాళ్ళు, నాకు ఈక్వల్గా రావాలి అన్నట్టు లీగల్గా. అదొక. అండ్ మీరు ఎక్కడ సార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది? నేను వచ్చేసి మన హనుమకొండ సార్, హనుమకొండ, వరంగల్. ఓకే. హనుమకొండ కోర్టులో ఇప్పుడు వరంగల్ హనుమకొండ 2 బైఫర్కేట్ అయ్యాయి. సో నేను హనుమకొండ. సో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి?
ఇప్పుడు నా ఫేస్బుక్ ఉందండి, తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, మేము యూజ్ చేయొచ్చా మీ కాంటాక్ట్ నెంబర్? యూజ్ చేయొచ్చండి. ఓకే. సో మేజర్ ఫ్యాక్టర్ అంటే మీరు చూసే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకుంటే ల్యాండ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇట్లా చాలా మంది ఎన్నో ఫేస్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ముఖ్యంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కోర్టుని ఆశ్రయించినప్పుడు లాయర్ని పెట్టుకున్నప్పుడు ఎంక్వైరీ చేసి లాయర్ని పెట్టుకోవాలి. మంచి లాయర్ని చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రతి ఆ కేస్ డీటెయిల్స్, ప్రతి పేపరు, ప్రతి డే ఏమవుతుంది అనేది కోర్టుకు రానవసరం లేకపోయినా కూడా కోర్టుకు వచ్చి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీ లాయర్ ఏం చేస్తున్నాడు, అవతల లాయర్ ఏం చేస్తున్నాడు అనేది మీకు తెలుస్తుంది. వేసిన ప్రతి పేపర్ మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఏంటంటే మీరు అలర్ట్గా ఉన్నారని చెప్పేసి లాయర్స్ కూడా అలర్ట్గా ఉంటారు. కోర్టు కూడా, జ్యుడిషియరీ కూడా చూస్తుంది, జడ్జెస్ కూడా చూస్తారు మీరు రైలు వస్తున్నారు అనేది. అన్ని చూసి మీ కేసు సక్రమంగా జరుగుతుంది. అట్లా లేని పక్షంలో కొంచెం అవకతవకలు జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి. సో విజిలెంట్గా ఉండాలి. ఓకే, విజిలెంట్గా ఉన్న వాళ్ళకే చట్టం సహకరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మ్యారేజ్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో, అండ్ మీరు కూడా ప్రాక్టీస్లో ఎన్నో చూసి ఉంటారు. సో ప్రతి ఒక్క దానికి సెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రాసెస్ తీసుకొని ముందరికి వెళ్ళాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు కూడా ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, మీరు ఏదైనా ఇష్యూస్లో సఫికేట్ అవుతున్నా, అంటే ఒక ల్యాండ్ ఇష్యూ కాకుండా, ఫ్యామిలీ ఇష్యూ కాకుండా వేరే అదర్ ఇష్యూస్ ఉన్నా సరే, సజెషన్స్ కోసం మీరు ఈజీగా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ నెంబర్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా. సో ఇది ఆయన అప్రోచ్ అయ్యే నెంబర్ అండి. సో ఈ ఇంటర్వ్యూ చూసాక, ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.